డీటెయిల్స్ చూస్తే ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పునిచ్చింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని సుప్రీంకోర్టు ప్రకటించింది. వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వర్గీకరణ తప్పనిసరి అని ఆ అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తుది తీర్పును వెల్లడించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో 3 రోజుల పాటు వర్గీకరణపై విచారణ కొనసాగింది. వర్గీకరణ సమర్థనీయమని న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. సుదీర్ఘ వాదనల అనంతరం ఫిబ్రవరి 8న తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు తీర్పుతో దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. దీంతో దేశవ్యాప్తంగా ఎస్సీలు సమరాలు చేసుకుంటున్నారు. ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజం పడింది. 2000 సంవత్సరం నుండి 2004 వరకు అప్పటి చంద్రబాబు సర్కార్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అమలు చేసింది. అయితే మాల మహానాడు వర్గీకరణను వ్యతిరేకించింది. హైకోర్టులో న్యాయ పోరాటం చేసింది. హైకోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దాంతో 2004లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో 5 సభ్యుల ధర్మాసనం విచారణ అనంతరం వర్గీకరణను వ్యతిరేకించింది. వెనుకబడిన వాళ్ళందరినీ ఒకే కేటగిరీలో ఉంచాలని ఆదేశాలిస్తూ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం పోరాటాలు ప్రజా ఉద్యమాలుగాను, రాజకీయ ఉద్యమాలుగాను జరుగుతూనే ఉన్నాయి. పంజాబ్ ప్రభుత్వం తాజాగా వర్గీకరణ చేసేందుకు సిద్ధమవడంతో అక్కడి హైకోర్టు సుప్రీంకోర్టులోని 2004 కేసుకు రిఫర్ చేసింది. తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలమనే బీజేపీ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు కేంద్ర కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ కూడా వేసింది. దాంతో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3 రోజుల పాటు సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిపింది. ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పును వెల్లడించింది.